క్రియాయోగ ప్రేక్షకులకు నమస్కారము. ఇప్పుడు మనతో ఉన్నారు, మీ పేరు? ముత్యాల గౌతమ్ కుమార్. ఓకే, మీ ప్రాపర్ ఎక్కడండి? కరీంనగర్ డిస్టిక్. కరీంనగర్. ఓకే, మీరేం చేస్తుంటారు? నేను టీచర్గా చేస్తున్నాను. టీచర్గా చేస్తున్నారు. ఓకే, మీరు ఈ ఆధ్యాత్మిక జీవితంలోకి ఎలా వచ్చారు? నేను ఆల్రెడీ మొదటి ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. చిన్నప్పటి నుండే నేను కొంచెం ఆధ్యాత్మికంగా ఎదగాలని ఒక కోరిక ద్వారా ఆధ్యాత్మిక గ్రంథాలు పఠించడం, ఒక యోగి మహా అవతార్ బాబాజీ ఒక యోగి ఆత్మకథ ద్వారా క్రియాయోగం గురించి, మహా అవతార్ బాబాజీ గురించి, ఎందరో యోగుల గురించి తెలుసుకొని, సో క్రియాయోగం అభ్యాసం చేయడం వల్ల బాగుంటుందేమో అని ఒక కోరికతోటి క్రియాయోగం గురించి నేను యూట్యూబ్లో సెర్చ్ చేయడం, తద్వారా ఇక్కడ క్రియాయోగ సెంటర్ని కనుక్కొని ఒక పౌర్ణమి రోజు వచ్చి దీక్ష తీసుకోవాలని అనుకోవడం. అలా 3 పౌర్ణములు నేను వెయిట్ చేసి ఒక రోజు, ఒక పౌర్ణమి రోజు వచ్చి దీక్ష తీసుకొని ఇక్కడికి రాగానే నాకు ఒక రకమైన తృప్తి, ఒక రకమైన పాజిటివ్ వైబ్రేషన్స్ స్వామివారిని చూడగానే కలగడం. ఆ తర్వాత నేను క్రియ తీసుకొని సాధన చేయడం జరుగుతుంది స్వామి. ఓకే, అయితే మీరు ఈ సాధన ఎప్పటి నుంచి చేస్తున్నారు? క్రియాయోగ సాధన 2 years నుండి చేస్తున్నాను, కానీ 1 year నుండి చాలా సీరియస్గా ఎవ్రీడే ఒక్కరోజు కూడా తప్పకుండా పొద్దున సాయంత్రాలు చేయడం జరుగుతుంది స్వామి. ఓకే, అంటే 2 సంవత్సరాల నుంచి మీరు క్రియా సాధన చేస్తున్నప్పటికీ లాస్ట్ 1 year నుంచి మాత్రం ఒక్కరోజు కూడా తప్పకుండా క్రమంగా చేస్తున్నాం. అయితే మీకు ఇది ఎలా సాధ్యమైంది? అంటే చాలామంది ఏమంటారు అంటే రెగ్యులర్గా చేయడం అనేది మాకు సాధ్యపడట్లేదు అని చెప్తూ ఉంటారు. సో మీరు ఒక టీచర్గా ఉండి కూడా పొద్దున సాయంత్రం ఈ సమయాన్ని మీరు ఎలా కరెక్ట్గా ఉపయోగించుకోగలుగుతున్నారు? దానికి స్వామి సంకల్పం. 1 year నేను చాలా అబ్స్టాకిల్స్ చేయాలనుకున్నా కూడా క్రియతో చాలా బెనిఫిట్స్ వచ్చినాయి. నాకు ఆరోగ్య సమస్య ఉండే, అది కూడా తొలగిపోయింది. క్రియ యొక్క దాని యొక్క ప్రత్యక్ష వాట్ ఈస్ దట్ అనుభూతిని పొందినప్పటికీ నేను రెగ్యులర్గా చేయకపోయేవాడిని. తద్వారా మళ్ళీ ఫీల్ అయ్యి ఒకరోజు గురు పౌర్ణమి రోజు వచ్చి దీక్ష తీసుకొని ఆ రోజు నుండి క్రమం తప్పకుండా ఏదేమైనా దీనికి ఖచ్చితంగా 1 hour మార్నింగ్, అట్లీస్ట్ 1 hour మార్నింగ్, అట్లీస్ట్ 1 hour ఈవినింగ్ కంపల్సరీ నేను ధ్యానం చేయాలని సంకల్పం చేసుకున్నాను. ఆ సంకల్పం ప్రకారం నేను ఎవ్రీడే ఖచ్చితంగా పొద్దున సాయంత్రాలు నేను చేయగలుగుతున్నాను. మధ్యలో ఏదైనా సమయం చిక్కినప్పుడు కూడా నేను డైరెక్ట్ మెడిటేషన్లో కూర్చుంటా, ఎందుకంటే ఆల్రెడీ క్రియ చేసి ఉన్నాం, ప్రాణాయామాలు చేసి ఉన్నాం కాబట్టి తొందరగానే మనసులో ఏమై మెడిటేషన్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకే, సో అయితే మీరు సంకల్పం తీసుకున్నారు. ఎన్ని సమస్యలు వచ్చినా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఒక్కో రోజు కూడా క్రమం తప్పకుండా ఖచ్చితంగా చేయాలి అని సంకల్పం తీసుకున్నారు. సంకల్పం తీసుకోవడం వల్ల మీరు క్రమంగా చేస్తూ వస్తున్నారు సంవత్సరం నుంచి. ఒకరోజు అనుకోకుండా మా మ్యారేజ్, మా దగ్గర బంధువుల మ్యారేజ్ ఫిక్స్ అయింది. అక్కడికి వెళ్ళాలి, 3 days కంపల్సరీ ఉండాలి. 3 days ఉంటే నేను అక్కడ చేయడానికి వీలు కాదు. అక్కడి నుంచి వెళ్ళి వేరే బైక్ అడుక్కొని ఒక టెంపుల్ చూసుకొని సాయంత్రం మార్నింగ్ ఆ టెంపుల్కి వెళ్ళి ఎవరు చూడకుండా, అంటే కొంతమంది వేరేగా ఫీల్ అవుతారు కదా, టెంపుల్లో కూడా డైలీ 1 hour మార్నింగ్ ఈవినింగ్ అట్లా చేసుకునేవాడిని కంపల్సరీ వెళ్ళి. ఎట్లాంటి కష్టాలు వచ్చినా, పండుగలు వచ్చినా దాదాపు నేను రెగ్యులర్గా చేయడానికి ప్రయత్నిస్తున్నా. ఆఖరికి స్వామి చెప్పింది ఏంటంటే కనీసం 12 ప్రాణాయామాలు చేసి మనం మెడిటేషన్ ఉంటే రెగ్యులారిటీలో ఉంటాం. ఇక నీకు మరీ సమయం చిక్కనప్పుడు కనీసం ఒక 1 hour మనం 24 hours ఒక రోజుకో 1 hour మనం కేటాయించకపోతే దీక్ష తీసుకొని కూడా నా ఉద్దేశంలో కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది. కాబట్టి నేను కంపల్సరీ ఎన్ని వర్క్లున్నా చేయాలనుకుంటున్నాను. ఈవెన్ ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ ఏదో ఒక రకంగా మనం దాన్ని అయితే పోస్ట్పోన్ చేయట్లేదు. ఇప్పటివరకు సంవత్సరం నుండి ఒక్కరోజు కూడా నేను పోస్ట్పోన్ చేయలేదు, డిలే చేయలేదు స్వామి. అయితే ఇది చాలా గొప్ప విషయము. చాలామంది ఉద్యోగస్తులు ఏమంటారంటే మాకు టైం అనేది దొరకట్లేదు, మాకు టైం దొరకట్లేదు సాధన చేసుకోవడానికి, మాకు వీలు కావట్లేదు అని చెప్తూ ఉంటారు వాళ్ళు. కానీ మీరు టీచర్ జాబ్ చేస్తున్నప్పటికీ ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. సో ఇలా ఒక సంవత్సరం కాలంలో చాలా కష్టాలే వచ్చి ఉంటాయి, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఒక్కరోజు కూడా తప్పకుండా చేశారు. అది చాలా గొప్ప విషయం అది.
సో ఇప్పుడు ఇలాంటి ఉద్యోగస్తులకి మీరు చెప్పే విషయం ఏంటి అంటే చాలామంది చెప్తూ ఉంటారు ఈ విషయం గురించి, మాకు టైం చిక్కట్లేదు అంటారు. సో వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి? మీరు సంకల్పం తీసుకున్నాను నేను గురు పౌర్ణమి రోజున అని చెప్తున్నారు. సో రెగ్యులర్గా ఒక రోజు కూడా క్రమం తప్పకుండా చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏమిటి? అంటే మనం సంకల్పించుకున్నాం అని అంటే దాన్ని ఖచ్చితంగా చేసుకోవాలి. ఒక డేని ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా ఏదో ఒక రకం ఇప్పుడు నేను 6 to నా యాక్చువల్గా కొంతమంది ఏంటంటే 6 to 7 అని ఒక 1 hour కంపల్సరీ ఫిక్స్ చేసుకుంటారు. అప్పుడప్పుడు 6కే మనం కూర్చోలేకపోవచ్చు. సో నేను ఏం చేసుకున్నా అంటే 6 to 9 ఈ 3 hours ఖచ్చితంగా 1 hour నేను కూర్చోవాలి. దాదాపు నేను 6-6:30కి వెళ్ళిపోతాను. నాకు 9 దాకా కూడా ఉండదు. 6:30 to 7:30, 8 అట్లా చేసుకుంటాను. మార్నింగ్ కూడా 4 to 6 లేదంటే 5:30 to 6:30 ఏదో ఒక రోజు కొన్ని చిన్న చిన్న కంపల్సరీ మార్నింగ్ ఈవినింగ్ నేను చేసుకుంటాను. ఎందుకు అంటే మన సంకల్పం మనం ఖచ్చితంగా చేసుకోవాలని అనుకుంటే చేసుకుంటాం. ఏదో ఒక సమయం నాకు మార్నింగ్ వీలవుతుంది, ఈవినింగ్ వీలవుతుంది, మీకు మధ్యాహ్నం వీలు కావచ్చు. వాళ్ళ దాన్ని బట్టి మీరు టైం టేబుల్ చేసుకొని ఖచ్చితంగా నేను 1 hour క్రియకి నేను ఇవ్వాలి అని ఖచ్చితంగా మంచి సంకల్పం ఎప్పుడైనా నెరవేరుతుంది. మంచి సంకల్పానికి మన గురు కృప కూడా ఉంటుంది, దైవ కృప కూడా ఉంటుంది. కాబట్టి ఇది మన వ్యక్తిగత సాధనకు 24 hours మనం కనీసం 1-2 hours మన వ్యక్తిగతంగా ఇచ్చుకోలేకపోతే అట్లాంటి జాబ్లు ఉంటే రిజైన్ చేసి అయినా వేరే జాబ్కి వెళ్ళైనా మనం చేసుకోవడం ఉత్తమం ఖచ్చితంగా. ఎందుకంటే దీని ద్వారా నేను మన ప్రేక్షకులకు మన క్రియాయోగులకు చెప్పేది ఏంటంటే నాకు ఇంతకుముందు ఒక బ్రదర్ కూడా ఉన్నాడు. నేను కార్ డ్రైవర్ చేస్తున్న సమయం చేయకపోతే దానికి రిజైన్ చేసేసి నేను సాధనకు చేసుకుందామని వచ్చేసిన అన్నాడు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అట్లాంటి జాబ్లో ఏమన్నా ఉంటే మనం దానికి రిజైన్ చేసి అయినా ఆల్టర్నేట్గా మనం సంకల్పం మంచిదైతే ఖచ్చితంగా అంతకంటే మంచి జాబ్ అయినా వస్తుంది. కాబట్టి మన క్రియకు ఏదైతే ఆటంకాలు ఉంటాయో వాటిని తొలగించుకోవడం మన మొదటి కర్తవ్యం. క్రియ ఫస్ట్, తర్వాతనే ఏదైనా అనేది ఒక గట్టి సంకల్పం పెట్టుకుంటే మనం ఖచ్చితంగా ఎవ్రీడే చేయగలుగుతాం. ఓకే, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్న జాబ్ అయినా సరే ఒక 8 గంటలు ఉంటుంది లేదా 10 గంటలు ఉంటుంది. సో మొత్తానికైతే మనం పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట తీసే అవకాశాలే ఎక్కువ ఉంటాయి జాబ్లో. ఓకే, అయితే మీరు 2 సంవత్సరాల నుంచి సాధన చేస్తున్నారు. మొదటి సంవత్సరం మీరు కంటిన్యూగా చేయలేకపోయారు అని చెప్తున్నారు మీరు, కానీ ఆ తర్వాత సంవత్సరం మాత్రం మీరు కంటిన్యూగా చేస్తారు సంవత్సరం. మరి మీకు మొదటి సంవత్సరానికి 2వ సంవత్సరానికి తేడా ఏమైనా కనిపించిందా? అంటే అప్పుడు రెగ్యులర్గా చేయలేదు, కానీ 2వ సంవత్సరం మాత్రం రెగ్యులర్గా చేశారు. అక్కడ ఇక్కడ ఏమైనా తేడా కనిపించిందా మీకు? చాలా. ఎంత అంటే రెగ్యులర్గా చేయనప్పుడు ఏంటంటే నేను ఆ ఫస్ట్ వీడియోలో ఆ ఎక్స్పీరియన్స్ చెప్పాను. నిద్రలోకి వెళ్ళిపోవడం, లేదంటే పని ఒత్తిడి వల్ల క్రియ చేయకుండా డైరెక్ట్ మెడిటేషన్ చేయడం వల్ల సరిగా ధ్యానం కుదరకపోవడం, అట్లాంటివి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన. కాకపోతే నేను క్రియ చేసి ధ్యానం చేసినప్పుడు, డైరెక్ట్ ధ్యానంలో కూర్చున్నప్పుడు తేడాలు నాకు తెలుసు. కాబట్టి నేను తప్పుదారి వెళ్తున్నానని చెప్పేసి మళ్ళీ స్వామి దగ్గరికి వచ్చి ఒక గురు పౌర్ణమి రోజు మళ్ళీ నేను అప్పుడే ఫ్రెష్గా క్రియ తీసుకున్నట్టుగా ఫీల్ అయ్యి ఆ రోజు నుండి ఇప్పటి వరకు ప్రతిరోజు క్రమం తప్పకుండా చేస్తున్నాను. దానివల్ల ఎన్నో నేను ఫస్ట్ వీడియోలో కూడా షేర్ చేశాను. నా ఆరోగ్య సమస్య ఒకటే ఉండేది, అప్పుడప్పుడు కొంచెం వీక్నెస్గా అనిపించేది, గిడినెస్ టైప్ అనిపించేది, అది తగ్గిపోయింది. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు నాకు ఒక శరీరంలో హ్యాండ్ కాడ ఒక చిన్న గడ్డలాగా, అంటే ఒక కొవ్వు గడ్డ, అది మామూలు ఈ గడ్డ కాదు, అది ఉండేది. అంటే వ్యర్థమైన కొవ్వు, అది ఇంత లావుగా ఉండేది. అది ఇప్పుడు చిన్న మిరపగిందంతా అయిపోయింది క్రియ చేయడం వల్ల. అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం తగ్గిపోతుంది. నన్ను చాలామంది అంటున్నారు కొంచెం బక్కగా అవుతున్నాం ఎందుకు అంటే, స్వామివారు అన్నారు ఏంటి, కట్టెలో నీరున్నప్పుడు ఆ నీరు తీసేస్తేనే అది గట్టిగా మారుతుంది అన్నట్టు నా శరీరం సరే అఫ్కోర్స్ నేను కొంచెం బక్కగా అయినప్పటికీ నేను చాలా తేలికగా, చాలా ఆనందంగా, చాలా ఫిట్నెస్గా ఉన్నా. కాబట్టి అది నాకు తెలుస్తుంది, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, చాలా ఫిట్నెస్గా ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం నాకు ఆరోగ్య సమస్యలు ఏం లేవు. ఒకటి ఇంత లావు ఉన్న ఒక కొవ్వు గడ్డ అది కరిగి మిరపగింజంత అయింది. ఇప్పుడు ఇట్లా ముట్టుకుంటే దూది గింజలు ఎక్కువ ఉన్నాయి, అప్పుడు చాలా గట్టిగా ఉండే. సో ఇది కూడా నేను అనుభవిస్తున్న, అంటే వీటిని ఎనర్జీ బ్లాక్స్ అని చెప్పుకోవచ్చు మనం. అవి కూడా ఈ క్రియ ద్వారా, ఈ మెడిటేషన్ ద్వారా, ప్రాణాయామాల ద్వారా కలుగుతుంది. అంటే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ నేనే. ఓకే, అయితే క్రియ ద్వారా మీరు పొందిన ఆరోగ్య సమస్యని క్యూర్ చేసుకున్నారు మీరు. అంటే చేతికి గడ్డ ఉంటే అది మొత్తం కరిగిపోయిందా? అంటే ఎలాంటి టాబ్లెట్స్, మందులు అవి వాడకుండా? ఏ టాబ్లెట్లు వాడలేదు, ఏ మందులు వాడలేదు. ఆహార నియమాలు కూడా ఏంటంటే మార్నింగ్ ఏమైనా టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం
భోజనం చేస్తాం, దాంట్లో కర్రీ ఎక్కువగా తింటూ భోజనం రైస్ తక్కువ తీసుకునేవాడిని. నైటు స్వల్పంగానే, అంటే మరీ ఎక్కువగా తినకుండా కొంచెం క్వాంటిటీ, అంటే ఆ మధ్యాహ్నం ఎంత తిన్నామో దాంట్లో 25% నైట్ భోజనం చేసేవాడిని. అయితే ఇప్పుడు చాలామందికి డౌట్ ఏమొస్తుందంటే క్రియాయోగ సాధన చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎలా క్యూర్ అవుతాయి అని చాలామందికి డౌట్ ఉంటుంది. చాలామంది నమ్మరు కూడా ఒక్కొక్కసారి. అంటే ఇప్పుడు మనకు శరీరంలో ఏదైనా వ్యాధి ఉంటే క్రియ చేయడం వల్ల ఎలా పోతుందో అనే విషయంలో వాళ్ళకి చాలా డౌట్ ఉంటుంది. సో మీరు దాన్ని ప్రేక్షకులు ఏ విధంగా చెప్పాలనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రతి వ్యాధికి కారణం మన యొక్క థింకింగ్ ప్రాసెస్. మనలో ఒక వ్యాధి వచ్చిందంటే ఫస్ట్ మనకు చాలా ఉంది, అంటే మన థాట్ వల్లనే మనకు ఆ వ్యాధి ఫస్ట్ శరీరానికి సంక్రమిస్తుందేమో అనేటువంటి నా యొక్క భావన. ఈ థాట్ ప్రాసెస్ మన యొక్క మెడిటేషన్ వల్ల కానీ ప్రాణాయామం వల్ల కానీ ఈ థాట్స్ అనేది నెంబర్ ఆఫ్ థాట్స్ డిక్రీజ్ అవ్వడం, ఎట్ ద సేమ్ టైం పాజిటివ్ థాట్స్ రావడం, బ్యాడ్ థాట్స్ను కంట్రోల్ చేసుకోవడం అన్నీ, అంటే మనసుని మన వశం చేసుకుంటాం కాబట్టి ఆటోమేటిక్గా మన థాట్స్ తగ్గిపోతాయి. తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా మన యొక్క ఏమైపోతుంది, థాట్స్ తగ్గడం వల్ల మనం ఆటోమేటిక్గా ఆనందంగా ఉంటాం. ఆనందంగా ఉన్నప్పుడు మనకు ఎలాంటి వ్యాధి కూడా మన దగ్గరికి దరిచేరదేమో అని నేను అనుకుంటున్నా. అంటే ఏ వ్యాధి రావాలన్నా మనకు మనోమయ కోశం, అన్నమయ కోశం, ప్రాణమయ కోశం అని 3 కోశాలలో ఫస్ట్ ప్రాణమయ కోశం. మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక అనుకోకుండా ఒక క్రూర మృగాన్ని చూసినప్పుడు మనకు భయం వేస్తుంది. భయం వేయగానే ఏమవుతుంది, మనకు శ్వాస పెరుగుతూ ఉంటుంది, అంటే శ్వాసలో తేడా వస్తుంది. శ్వాసలో తేడా రావడం వల్ల మనకేమవుతుంటుంది, దాని ఎఫెక్టు హార్ట్ మీద పడడం, లేదంటే బ్రెయిన్ మీద పడడం వల్ల హార్ట్ అటాక్ రావడం, లేదంటే బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం ఇట్లా జరుగుతుంది. అంటే ఫస్ట్ మనకు ఎక్కడ ఈ ఫిజికల్ బాడీకి మనకు వ్యాధి రావడానికి మూలం ఏమైంది, మన మనసు ఆ క్రూర మృగాన్ని చూసి భయపడడం వల్ల ఆ మనసులో తేడా వలన ప్రాణంలో తేడా వలన బాడీలో తేడా. అంటే ఈ ప్రాణం అంటే ఏంటిది, శ్వాసనే. ఈ శ్వాస అస్తవ్యస్తంగా నడవడం వల్లనే వ్యాధులు వస్తాయి. సో ఈ క్రియాయోగంలో ప్రాణాయామం ఉంటుంది, దాని ద్వారా శ్వాసలో పట్టు సాధించవచ్చు. ఎప్పుడైతే మనం శ్వాసలో పట్టు సాధిస్తామో మన మనసు ఆటోమేటిక్గా లయమైపోతుంది. దాని ద్వారా మన మనసు లయమైపోయిందంటే మనకు ఒక రకంగా ఎన్నో నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. దానివల్లనే మనకు వ్యాధులు, జెలసీ, అసూయ, ఈర్ష్య, కోపం. మనం పెద్దలు కూడా ఒక సూక్తి చెప్తారు, తన కోపమే తనకు శత్రువు. ఇట్లాంటివన్నీ ఎక్కడ పుడుతున్నాయి, ఈ వికారాలన్నీ మనసులో. అలాంటి మనసును మనం మన అదుపులో ఉంచుకున్నప్పుడు ఈ వికారాలన్నీ తొలగిపోతాయి. ఈ వికారాలన్నీ తొలగిపోయినప్పుడు మనకు ఆటోమేటిక్గా పాజిటివ్ థాట్స్ వస్తాయి. మన ఆటోమేటిక్గా మన మనసు మంచిగా ఉంటుంది. మనసు మంచిగా ఉంటే ప్రాణం మంచిగా ఉంటుంది. ప్రాణం మంచిగా ఉంటే శరీరం మంచిగా ఉంటుంది. మొత్తానికైతే ఈ క్రియాయోగ సాధన వల్ల ఓన్లీ ఆరోగ్య సమస్యలు, అంటే శరీరానికి సంబంధించిన సమస్యలే కాకుండా మానసిక సమస్యలు కూడా తొలగించుకోవచ్చు. సో ఇప్పుడు చాలామంది ఎందుకు తొలగించుకోవచ్చు అంటే ప్రాణాయామం. ఇక్కడ ప్రాణాయామం వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాణాయామం ద్వారా మన మనసు లయమైపోతుంది. మెడిటేషన్ కూడా వస్తుంది. మెడిటేషన్ ద్వారా కూడా మనకు మంచి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఎలాంటి వ్యాధినైనా తగ్గించుకోవచ్చు ఈజీగా. అయితే చాలామందికి శారీరక సమస్యలే కాకుండా మానసిక సమస్యలు ఉంటాయి. చాలామంది ఏమనుకుంటారంటే ఈ క్రియాయోగ సాధన వల్ల ఓన్లీ శారీరక సమస్యలే తొలగించుకోవచ్చు అని అనుకుంటారు. కానీ దీనివల్ల మానసిక సమస్యలు, ఎలాంటి సైకాలజికల్ సమస్యలు ఉన్నా తొలగించుకోవచ్చు అంటారు. అసలు శారీరక సమస్య ఉందంటేనే ఫస్ట్ అది మూలం మానసికంగా అతను డిఫెక్ట్ అన్నట్టు. ఆ మానసిక సమస్యను మనం తగ్గిస్తే ఆటోమేటిక్గా శరీరంలో ఉన్న సమస్య తగ్గిపోతుంది. ఆ మానసిక సమస్యను తగ్గించుకోవడానికి ప్రాణాయామ క్రియాయోగంలో ఉంది కాబట్టి మనకు ఆటోమేటిక్గా ఎలాంటి రోగమైనా తగ్గిపోతుంది. ఓకే, ఇంకా క్రియాయోగ సాధన చేయడం వల్ల మీకు కలిగిన ఇతర అనుభూతులు ఏమైనా ఉంటే చెప్పండి. అంటే ఇప్పుడు నేను కొన్ని అనుభవాలు నేను గతంలో షేర్ చేసుకోవడం జరిగింది. ఒకప్పుడు నాకు ఏంటంటే జ్యోతి ముద్రలోనే జ్యోతి దర్శనం అయ్యేది. ఇప్పుడు ప్రాణాయామంలో కూడా, అంటే నాభిక్రియ అండ్ సహజ ప్రాణాయామాలో కూడా నాకు జ్యోతి దర్శనం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మహాముద్రలో కూడా జ్యోతి దర్శనం జరుగుతుంది. కొన్ని రోజులు మెరుపులు అట్లా వచ్చే ఉండే మహాముద్రలో, కానీ ఇప్పుడు జ్యోతి దర్శనం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో శూన్యం, అంటే ఓన్లీ బ్లాక్గా, అంటే శూన్యంలోకి కూడా మహాముద్రలో వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే ఇది వరకు మీకు ఓన్లీ జ్యోతి ముద్రలో మాత్రమే జ్యోతి దర్శనం అయ్యేది, కానీ ఇప్పుడు సాధన ప్రారంభం నుంచి చివరి వరకు ఈవెన్ తాళ విక్రియ పద్ధతిలో కూడా
మనం తాళ విక్రియ సెట్ చేసినప్పుడు కూడా మనం ఆటోమేటిక్గా ఆజ్ఞాచక్రం మీద మనం ఎప్పుడైతే కాన్సన్ట్రేట్ చేస్తామో అప్పుడు ఒక రకమైన వెలుతురు అయితే వస్తుంది. తాళ విక్రియ నుండి మొదలు పెడితే ధ్యానం నుండి ఎప్పుడు లేస్తానంటే నేను ఫస్ట్ జ్యోతి ముద్ర తర్వాత ధ్యానం కొనసాగిస్తాం కాబట్టి జ్యోతి ముద్రలో మనకు ఒక కోటి సూర్యుల తేజస్సు మనకు కనబడుతూ ఉంటుంది. దాని తర్వాత ఏమవుతుంది, ఒక జ్యోతి చిన్నటి బిందువులాగా ఉండి మంచి దాని చుట్టూ ఒక నల్లని వలయం అట్లా ఏర్పడి తర్వాత మొత్తం ఆ జ్యోతి కూడా లయం అయిపోతుంది. ఓకే, అంటే మీకు ధ్యానంలో కూడా జ్యోతి దర్శనం అవుతుందా? జ్యోతి దర్శనం అవుతుంది. జ్యోతి ముద్ర తర్వాత ధ్యానం చేస్తాం కాబట్టి కొద్దిసేపు జ్యోతి ఎట్లా ఉంటుంది, ఆ తర్వాత మెల్లిమెల్లిగా జ్యోతి లయం అయిపోతుంది. అంటే మీరు సాధారణ ప్రారంభంలో కూర్చున్నప్పటి నుంచి జ్యోతి దర్శనం అనేది అవుతూ ఉంటుంది. సో ధ్యానంలో వచ్చేసరికి కాసేపు జ్యోతి దర్శనం అయిన తర్వాత శూన్యం అయిపోతుంది, మొత్తం శూన్యం అయిపోతుంది. ఓకే, ఇంకోటి సందేహం ఏంటంటే చాలా మందికి ఈ జ్యోతి దర్శనం గురించి సందేహం ఉంటుంది. అంటే జ్యోతి దర్శనం ఎలా అవుతుంది, అది ఎలా కనిపిస్తుంది, ఎంత వెలుతురు ఉంటుంది అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది తెలుసుకోవాలని చెప్పేసి. దాని గురించి ఏమైనా చెప్తారా? ఇప్పుడు నాకు స్టార్టింగ్లో జ్యోతి ఎట్లా అంటే నిలువు ఆకారం కన్నులో ఒక గోల్డెన్ కలర్లో ఉండి మధ్యలో నల్లగా ఉండేది. తర్వాత ఏంటంటే జ్యోతి ఓన్లీ వెలుతురు అంటే వస్తే ఎట్లా ఉంటుందో ఒక కోటి సూర్యులు వస్తే ఒక ఎరుపు రంగు కాంతిలో గోల్డెన్ కలర్లో రావడం, దాని చుట్టూ నలుపు ఆకారంలో ఉండడం జరిగింది. దాని తర్వాత మెల్లమెల్లగా అట్నే జ్యోతి ఏమైపోతుందంటే ఓన్లీ మధ్యలో ఒక బిందులాగా ఉండి దాని తర్వాత చుట్టూ నల్లగా ఉండి ఆ తర్వాత ఆ బిందువు కూడా లయం అయిపోయి శూన్యంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఓకే, ఇది నా ఎక్స్పీరియన్స్. కాకపోతే జ్యోతి ముద్ర వేసినప్పుడైతే విపరీతమైన కాంతి రావడం జరుగుతుంది. గోల్డెన్ కలర్లో మనకు జ్యోతి కనబడుతుంది ఆటోమేటిక్గా. అయితే మీరు సాధన ప్రారంభం నుంచి జ్యోతి దర్శనం అవుతుంది అని చెప్తున్నారు కదా. అవును సార్. అయితే మీరు ఈ సాధన మొత్తంలో జ్యోతి దర్శనం చేసుకోవడం వల్ల మీకు సాధనకైతే ఏం ఇబ్బంది అవ్వట్లేదు కదా? ఏం ఇబ్బంది అవ్వట్లేదు. ఇంకా మనసు తొందరగా లయం అవుతుంది. తక్కువ ప్రాణాయామాలతోటే మనసు లయం అయిపోతుంది. ఇటు జ్యోతి ప్లస్ పూర్ణ కిచరి ద్వారా యొక్క స్పర్శ ప్లస్ నాదం, ఓకే, అయితే ద్వారా ఇంకా మనసు తొందరగా లయం అయిపోతుంది. అయితే జ్యోతి దర్శనం అవ్వకన్నా ముందు అయిన తర్వాత మీరు మీ సాధనలో గమనించిన ఆ మార్పులు ఏమిటి? అంటే ఈ జ్యోతి దర్శనం కావడం వల్ల మీకు కలిగిన ఉపయోగాలు ఏమిటి? జ్యోతి దర్శనం వలన ఫస్ట్ ఏంటంటే నేనేం గ్రహించానంటే ఈ సాధన అనేటువంటిది ఒక సైంటిఫిక్ ప్రాసెస్. అంటే ఇది ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. జ్యోతి ముద్ర నాకు ఎన్నో సంవత్సరాలు నేను మెడిటేషన్ చేశాను. అప్పుడు నిద్రలోకి జారుకున్నానా లేకుంటే ఎలాంటి అనుభవాలు లేవు నాకు. ఇది ఒక క్రియ తర్వాత ఇంకో క్రియ చేయడం వల్ల జ్యోతి ముద్రలో నా జ్యోతి ముద్రలో జ్యోతి రావడం వల్ల అప్పుడు నేను క్రియాయోగాన్ని నమ్మిన. ఇట్స్ ఏ ట్రూ సైన్స్ అని నమ్మి ఇంకా సాధన ఎక్కువ చేయడం జరిగింది. సో ఈ జ్యోతి దర్శనం వల్ల ఏంటంటే మనసు తొందరగా లయం అవ్వడం జరుగుతుంది. ఆలోచనలు తొందరగా తగ్గిపోతాయి, ఆటోమేటిక్గా అయిపోతుంది. నాకు సాధన ప్రారంభంలో కొన్ని రోజులు జ్యోతి దర్శనం అవుతుంటుంది. ఒక్కొక్క రోజు కాలేదనుకో, నేను ఏమైనా తప్పు చేశానా, సాధన చేశానా లేకుంటే ఏంటి అని ఒక ఫీలింగ్ ఉండేది. తర్వాత స్వామిని కూడా అడిగినప్పుడు సో అయినా కాకుండా ఒకే రకంగా నువ్వు నీ సాధనను కొనసాగించు, దానికి కాలేదని బాధపడకు అని అంటే తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా అవ్వడం జరుగుతూనే ఉన్నది. కాకపోతే ఇట్స్ ఏ సైంటిఫిక్ ప్రాసెస్ అండ్ ఇట్ ఈస్ ఏ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. జ్యోతి ముద్ర వల్ల మన మనసు తొందరగా లయమవుతుంది, థాట్స్ తగ్గిపోతాయి, ఆటోమేటిక్గా ఒక బిందువు మనకు కనబడుతుంది అని అంటే మన కాన్సన్ట్రేషన్ మొత్తం ఆజ్ఞాచక్రం మీద ఉంటుంది కాబట్టి అక్కడ లేని అనుభూతి, ఎంతో మంచి అనుభూతి కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ స్థితి నుండి మనం బయటికి రావడం కూడా ఇష్టం ఉండదు, ఇంకా ధ్యానం ఎక్కువ కొనసాగించాలనేటువంటి ఫీలింగ్ వస్తుంది. ఇవన్నీ చాలా బెనిఫిట్స్ ఉంటాయి జ్యోతి వల్ల. ఓకే, అయితే మెయిన్గా అయితే జ్యోతి దర్శనం వల్ల మనసు తొందరగా లయం అవుతుంది, ప్లస్ ఒక ఆనందభరితమైన స్థితిని మీరు అనుభవిస్తున్నారు. ఓకే, అయితే ఇంతకుముందు మీరు ఏదో నాదం గురించి చెప్తున్నారు, అంటే అనాహత నాదం గురించి మీరు ఏదైనా వింటున్నారా, శబ్దం కానీ అట్లా? నాకు కొంచెం డీప్ మెడిటేషన్లో రైట్ ఇయర్లో ఒక రకమైన నాదం అంటే ఓంకారం అని చెప్పలేను, ఒక రకమైన అనేటువంటి నాదం వింటూ ఉంటే ఇంకా కొద్దిసేపటికి
అది కూడా లయం అయిపోవడం జరుగుతుంది, వినబడుతుంది. ఓకే, అంటే ఈ నాదం మీకు ఓన్లీ సాధనలో వినిపిస్తుందా లేదంటే మిగతా టైంలో కూడా వినిపిస్తుందా? నాకు సాధనలో వినిపిస్తుంది, మిగతా టైంలో కూడా దాన్ని వినాలనుకున్నప్పుడు నేను ఇయర్ బడ్స్ కానీ లేదంటే దూది లాంటివి పెడితే ఒంటరిగా ఉన్నప్పుడు మౌనంలో ఉన్నప్పుడు కూడా దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఓకే, అంటే బయట శబ్దము ఏమీ లేనప్పుడు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు వినిపిస్తుంది మిగతా టైంలో కూడా. మిగతా టైంలో అంటే మీ నాదాన్ని మీరు సాధనలో కాకుండా సాధన బయట కూడా వినగలుగుతున్నారు. ఓకే, ఇంకా మీకు కేచరి వచ్చిందా? పూర్ణ కేచరి వచ్చింది. ఓకే, అయితే ఒకసారి చూపిస్తారా ప్రేక్షకులకు? ఒకసారి ఆ కేచరి అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూపించండి. అయితే ఈ కేసరి రావడానికి మీకు ఎంత సమయం పట్టింది? మీరు దీనికోసం చేసిన ప్రయత్నం ఏంటిది? తాళ విక్రియ సెట్ గురువు గారు చెప్పిందే ప్రాక్టీస్ చేసేవాడిని బిఫోర్ సాధన. డైలీ 10 నుండి 15 నిమిషాలు అన్ని క్రియలు చేసేవాడిని. తాళ విక్రియ అంటే పొద్దున సాయంత్రం మీరు సాధనలో కూర్చున్నప్పుడే ఒక 15 నిమిషాలు కేటాయించేవారు తాళ విక్రియ కోసం? అవును సార్. అంటే గత 2 సంవత్సరాలుగా మీరు ఆ సమయాన్ని కేటాయించడం వల్ల మీకు పూర్ణ కేచరి అనేది వచ్చింది. ఓకే, అయితే ఈ పూర్ణ కేచరి రావడం వల్ల మీకు కలిగిన బెనిఫిట్ ఏంటిది, ఉపయోగాలు ఏంటిది? పూర్ణ కేచరి ద్వారా శ్వాస చాలా ఈజీగా జరుగుతుంది. అంటే అర్ధ కేచరిలో నేను కొన్ని ఇబ్బందులు పడేవాడిని, కొంచెం శ్వాస సరిగా తీసుకోలేకపోవడం. సో కానీ స్వామివారు చెప్పారు కాబట్టి అర్ధ కేసరిలో కంపల్సరీ ఉండాలనే ఒక కోరికతోటి ప్రతిసారి అర్ధ కేసరిలో ఉన్నప్పుడు కొంచెం అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యేది. కానీ పూర్ణ కేసరిలో శ్వాస చాలా ఈజీగా నడుస్తుంది పైకి కిందికి. ఇంకా ఇది ధ్యానంలో ఇంకా కొంచెం ఉన్నతంగా అంటే ఈజీగా మనం మనసులో ఏమవడానికి దోహదకారిగా పనిచేస్తుంది. ఎట్ ద సేమ్ టైం మనకేంటంటే ఈ పూర్ణ కేచరి వల్ల నాకు నోట్లో ఒక రకమైన సలైవా అంటే ఎక్కువ రావడం, దాని ద్వారా నేను కొంచెం అంటే ఆకలి దప్పికలు కొంచెం తగ్గినట్టుగా నేను ఫీల్ అయ్యాను. నాకంటే అంత 1 మంత్ అవుతుంది నేను పూర్ణ కేచరిని సిద్ధించుకొని. ఓకే, అయితే ఈ పూర్ణ కేచరి వచ్చిన తర్వాత రాకన్నా ముందు ప్రాణాయామలో మీరు గమనించిన ఆ మార్పు ఏంటిది? అంటే మీకు ఏమైనా తేడా కనిపించిందా శ్వాస విషయంలో? ఇప్పుడు ఇక్కడ పూర్ణ కేచరిలో నాలుగు ఒక కవాటంలా పనిచేస్తుంది కాబట్టి మనం ఎక్కువసేపు శ్వాసను తీసుకోవచ్చు, ఎక్కువసేపు శ్వాసను వదిలేయచ్చు. అంటే ఇది మనకు ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్రాణాయామాలను తగ్గిస్తుంది పూర్ణ కేచరి. పూర్ణ కేచరికి ముందు మనం ఎక్కువ ప్రాణాయామాలు చేయాల్సి వచ్చేది, అంటే తక్కువ టైం తీసుకునేవాడిని. ఏంటి గాలి తీసుకోవడమైనా వదిలేయడమైనా. కాకపోతే ఇక్కడ పూర్ణ కేచరిలో మనకేమవుతుందంటే నేను ఎక్కువసేపు గాలి తీసుకోగలుగుతున్నాను, ఎక్కువసేపు గాలి వదలగలుగుతున్నాను. ఇక్కడ నాలుక ఈ 2 ముక్కు రంధ్రాలని లాక్ చేసి ఉంచుతుంది కాబట్టి అది సాధ్యమవుతుంది. ఒక రకంగా తెలియకుండానే ఒక శబ్దం కూడా వస్తుంది. ఓకే, అయితే ఈ పూర్ణ కేచరి వచ్చిన తర్వాత మీరు శ్వాసని నెమ్మదిగా తీసుకోవడము నెమ్మదిగా వదలడం అనేది చేయగలుగుతున్నారు. ఇంకా ఇంతకుముందు అలా చేసేవారు కాదు. అంటే అప్పుడు కూడా చేసే కానీ దానికంటే ఇంకెక్కువ టైం నేను అంటే ఇప్పుడు ఒక 40 సెకండ్స్ తీసుకోగలుగుతున్నాను, 40 కొంచెం 30 సెకండ్స్ వదలగలుగుతున్నాను అట్లా. అప్పుడు దాని టైం కొంచెం తక్కువ. ఓకే, అయితే ఈ పూర్ణ కేచరి వల్ల మీరు అమృత బిందువులు వస్తాయని చెప్తూ ఉంటారు కదా, మీరు దాన్ని అనుభూతి చెందారా? ఇంకా లేదు స్వామి. అంటే నాకు ఒక రకంగా ఈ పూర్ణ కేచరిలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ద్రవం అనేది వస్తుంది. ఆ ద్రవాన్ని నేను మింగుతున్నాను కానీ అమృతాన్ని ఇంకా నేను టేస్ట్ చేయలేదు. డ్రాప్స్గా అమృతం వస్తుంది పూర్ణ కేచరిలో అని అంటారు, కానీ ఇంకా నాకు ఆ అనుభూతి స్వామివారు ప్రసాదించలేదు. ఓకే, అయితే ఈ పూర్ణ కేచరి వల్ల మీరు శ్వాసను నెమ్మదిగా తీసుకుంటున్నారు, ఇదైతే ఉపయోగం మీకు ఎట్లాగో జరిగింది.
ఇది కాకుండా తొందరగా మనసు లయం కావడము, ఒక ఆనందభరితమైన స్థితిని పొందడము అట్లా ఏమైనా గమనించారు మీరు? ఎస్ స్వామి, మనసు చాలా తొందరగా లయం అవుతుంది. ఎందుకంటే ఆటోమేటిక్గా నాలుక ఆజ్ఞాచక్రం వైపు ఉంటుంది కాబట్టి మన స్థితి ఆటోమేటిక్గా అటువైపు వెళ్ళడం. ఈ పూర్ణకేచరి ద్వారానేమో నేను అంటే ఈవెన్ ప్రాణాయామాల కూడా ఇంకా కొంచెం జ్యోతి వెలుతురును ఎక్కువగా చూడగలుగుతున్నాను. ప్రాణాయామ స్టేజ్లోనైనా లేదంటే నాభిక్రియలోనైనా ఆటోమేటిక్గా నా మనసు ఆజ్ఞాచక్రం పైననే ఉంటుంది. త్వరగా మనసు లయం అయిపోతుంది. ఇంకా కొంచెం ఆకలి దప్పుకలు కూడా తగ్గినాయి కంపారిటివ్ ఓల్డ్. ఓకే, ఇంతకుముందు కన్నా కూడా ఇప్పుడు ఆకలి అవ్వడము, వాటర్ చాలా తక్కువ తీసుకుంటున్నా. అయితే ఆహారం తగ్గించినా కూడా, వాటర్ తగ్గించినా కూడా మీకు ఎలాంటి ఇబ్బంది అవ్వట్లేదా? ఎలాంటి ఇబ్బంది అవ్వట్లేదు. ఓకే, అంటే ఇంతకుముందు ఆహారం తీసుకోవడం వల్ల ఎంత యాక్టివ్గా చేసుకునేవారు, సాధన కావచ్చు, వేరే పనులు కావచ్చు, ఇప్పుడు కూడా అలాగే చేసుకోగలుగుతున్నారు? అలానే చేసుకోగలుగుతున్నాను. ఓకే, అయితే ఈ క్రియాయోగ సాధన చేయడం వల్ల ముఖ్యంగా మీకు డైలీ లైఫ్లో అంటే బయట మనం చేసుకునే పనులు కావచ్చు, మన వృత్తి కావచ్చు, మన ఉద్యోగం కావచ్చు, ఈ విషయాల్లో మీకు ఏమన్నా బెనిఫిట్ జరిగిందా? చాలా బెనిఫిట్స్ జరిగినాయి. మనం ఏ పనినైనా తొందరగా చేయగలుగుతాం. మన సంకల్ప బలం పెరిగింది. ఆటోమేటిక్గా నా సంకల్ప బలం పెరిగింది. ఏ పనినైనా నేను తొందరగా చేసుకోగలుగుతున్నాను. బాడీ ఈజీగా సహకరిస్తుంది. సో అన్నీ ఏదైనా మనం ఏదనుకుంటే అది చేయగలుగుతున్నాం చాలా డైలీ లైఫ్లో. క్రియ ద్వారా ఆరోగ్య మానసిక సమస్యలే కాకుండా మన డైలీ వర్క్ యొక్క ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది. అంటే తక్కువ టైంలో కూడా ఎక్కువ పని చేసుకోవచ్చు. ఓకే, సో అయితే ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రేక్షకులకి క్రియాయోగా నేర్చుకోవాలి అనే వారికి కోసం కావచ్చు, లేదంటే సాధకులకు కావచ్చు, మీరు ఇచ్చే సందేశం ఏంటిది? అంటే మీరు క్రియాయోగా గత 2 సంవత్సరాలుగా చేస్తున్నారు, మీరు చాలా బెనిఫిట్ని పొందారు, చాలా ఉపయోగం పొందారు. కొత్త వారికి కావచ్చు, సాధకులకు కావచ్చు, మీరు ఇచ్చే సందేశం ఏమిటి? దీనివల్ల కలిగే లాభాలు మీరు కొత్త వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఫస్ట్ ఒక వ్యక్తి స్పిరిచువల్గా అడిగేస్తున్నాడు అని అంటే పూర్వజన్మ సకృతం అయితేనో ఆటోమేటిక్గా స్పిరిచువల్ వైపు జర్నీ చేస్తాడు. లేదంటే ఈ జన్మలోనే అతను అడుగేస్తున్నాడు అంటే శారీరక మానసిక సమస్యలు వచ్చినప్పుడు ఏదో ఒక వైరాగ్యంతో స్పిరిచువల్గా అడిగిలేయాలని అనుకుంటూ ఉంటాడు. తర్వాత తిరుగుతూ ఉంటాడు, ఒక సాధువు గురించి లేదంటే మంచి గురువు గురించి తిరుగుతూ ఉంటాడు, ఎన్నో క్రియలు చేస్తూ ఉంటాడు. కాబట్టి అదంతా టైం వేస్ట్ చేసుకోకుండా, సో ఎన్నో సాధనలు చేసి తర్వాత విసిగిపోయే వాళ్ళని కూడా నేను చాలామందిని చూశాను నా డైలీ లైఫ్లో. సో అట్లా కాకుండా ఈ క్రియాయోగ డైరెక్ట్ మీరు వచ్చి క్రియాయోగం చేస్తే ఆ సాధనలలో బెనిఫిట్ జరగచ్చు కాక కానీ ఈ సాధనలో చాలా తక్కువ సమయంలో ఎక్కువ బెనిఫిట్ను పొందుతారని కొత్త సాధకులకు నేను అడ్వైస్ ఇవ్వగలను. అదేవిధంగా మన సాధకులు అంటే ఆటోమేటిక్గా వాళ్ళకు అన్ని అనుభవాలు జరుగుతూనే ఉంటాయి. కాకపోతే కొంచెం ఓపిక వాళ్ళు చేయాల్సింది ఏంటంటే రెగ్యులర్ ప్రాక్టీస్ మినిమం 1 hour చేస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు అనుభవాలు వస్తూ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం స్వామివారి ఫస్ట్ రాసిన పుస్తకం కూడా చాలా డౌట్స్ని మనకి క్లియర్ చేస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఏంటంటే నాకు పూర్ణకేచరి ఫస్ట్లో వచ్చినప్పుడు కొంచెం శ్వాస ఇబ్బందిగా అనిపించింది. లాక్ అవ్వడం, భయపడడం, ఇట్లా అసలు నేను చేసేది కరెక్టేనా, ఇట్లాంటి ఏంటంటే కొన్ని సందర్భాలలో ఇట్లాంటి డౌట్స్ను కూడా మనం స్వామివారి ఫస్ట్ రాసిన బుక్ను చదవడం వల్ల కూడా మనం చేసే కరెక్టేనని మనకు ఒక అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే స్వామివారు చెప్పింది, మనం స్వామివారు రాసిన గ్రంథంలో రాసినది ప్లస్ మనకు జరిగేది 3 ఒకటే రకమైనప్పుడు మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడం వల్ల ఇంకా మనం ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. నేను మన సాధకులకు చెప్పేది ఒకటే, ఆటోమేటిక్గా నాతోటి చాలామంది సాధకులు కూడా నాకు ఇక్కడ ఇంతకుముందు ఒక సాధకుడు కూడా నాకు చెవి నొప్పి ఉండే మొత్తం పోయింది, ఇట్లాంటి ఆరోగ్య సమస్యలు ఎంతోమంది నాతో షేర్ చేసుకున్నారు. అంటే పోయినాయి, ఆరోగ్య సమస్యలు చాలా వరకు తగ్గినాయి అనేటువంటిదే కాకుండా వాళ్ళు రెగ్యులర్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ క్రియ యొక్క ఖచ్చితంగా ఆత్మ అనుభూతిని, క్రియ యోగం యొక్క పరమార్థమైనటువంటి ఆత్మ అనుభూతిని, మోక్షంని కూడా వారు పొందుతారని నేను ఆశిస్తున్నాను. ఓకే, సో మీరు క్రియాయోగ చేయడం వల్ల శారీరక సమస్య, మానసిక సమస్యనే కాకుండా సో ఉద్యోగరీత్యా కూడా మీరు ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోగలుగుతున్నారు,
సో ఇంతకుముందు కూడా మీరు ఈ క్రియాయోగ సాధన కాకుండా వేరే సాధన చేశారు, దానికి దీనికి మీరు తేడా గమనించారు కాబట్టి కొత్త సాధకులకు క్రియాయోగ చేయాలని మీరు చెప్తున్నారు. చెప్తున్నాను. ఓకే. సో ఇప్పటి వరకు మీరు చెప్పిన విషయాలు కొత్త సాధకులకు కావచ్చు, కొత్తగా క్రియాయోగ నేర్చుకునే వాళ్ళకి కావచ్చు, లేదంటే పాత సాధకులకు కావచ్చు చాలా ఉపయోగపడతాయని ఆశిద్దాము.